నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? ముందుగా అందరికీ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అహెడ్. సో, అందరం ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం కదా! న్యూ ఇయర్ రాగానే. సో, మీరేం పెట్టుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ పెట్టుకోని వాళ్ళుంటే తప్పకుండా ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలని పెట్టుకోండి. మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, హెల్తీ రొటీన్‌నయితే మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి డిసెంబర్ 31 మార్నింగ్ టు నైట్ రొటీన్ ఏమేం చేశాము, ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో, మా హస్బెండ్ అండ్ బృందా లేసి కొంచెం విటమిన్ డి కోసం బయట అలా కూర్చున్నారనమాట. ఇంకా నేను నా రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. హాట్ వాటర్ పెట్టేసి ఇక్కడ బృందాకైతే పాలు కాగబెడుతున్నాను. సో, ఇంకా అవి కాగేలోపు నేను డీటాక్స్ వాటర్ కూడా చేసి పెట్టుకుంటున్నాను. సో, నా డే ఎప్పుడు గానీ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత స్టార్ట్ అవుతది. సో, ఇంక ఈరోజైతే మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది. ఫిఫ్త్ సండే కాబట్టి సో, దానికోసం నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాగి పౌడర్‌తో ఉప్మా చేస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటది. అండ్ రాగి పౌడర్‌లో మనకి రాగుల్లో అయితే మంచి కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది. అండ్ చిన్న పిల్లలకి గూడా మనం పెట్టొచ్చు. ఎందుకంటే ఇది గట్ హెల్త్‌కి చాలా మంచిది. దీంట్లో గ్లూటన్ లెవెల్స్ అనేటివి అసలుండవు. సో, హెల్త్‌కి గూడా చాలా మంచిది. డైజెషన్ గూడా ఈజీగా అవుతది. సో, మీరు రెగ్యులర్ ఉప్మా కన్నా ఇలా రాగి పౌడర్‌తో ఉప్మా చేసుకోండి. టేస్టే గాదు, తొందరగా అయిపోతది. టేస్ట్ బావుంటది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, మంత్ బేబీస్ ఉన్నవాళ్ళు ఉంటారు గదా! అండ్ డెలివరీ అయిన వుమెన్స్ అంటే మహిళలు ఉంటారు గదా! వాళ్ళకైతే ఈ రాగి పౌడర్ గానీ, రాగి పౌడర్ ఉప్మా గానీ, జావ గానీ తాగితే మంచిగా పాలు వస్తాయని జెప్పి అంటారు గదా! సో, ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. అండ్ నేనైతే ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. అట్లానే ఒక కప్పు రాగి పౌడర్ తీసుకున్నాను. అవి 2 మంచిగా నూనెలో వేగాలి. వేగిన తర్వాత మనం ఉప్మాకైతే వేడి వేడి నీళ్లు పోసి కలుపుతూ ఉంటాం గదా! కాసేపు కలిపేసి మూత పెడతాం. బట్ ఇక్కడ అలా గాదు. రాగి పిండి ఏసాం గాబట్టి అది ఉండలుగా కడతది. సో, మనం కన్సిస్టెంట్‌గా ఎప్పుడు స్టిర్ చేస్తూ అంటే కలుపుతూనే ఉండాలి. సో, అలా ఒక 2-3 మినిట్స్ కలిపితే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తది. ఇంకా ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఉప్మా అనేది రెడీ అవుతది. సో, నేనిక్కడ మా హస్బెండ్‌కి సర్వ్ చేస్తున్నాను. సో, ఈరోజు సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి నేను అలా కాజు అయితే పైన సర్వ్ చేసి ఇస్తున్నాను. ఈరోజు నెయ్యి బదులు నేను తనకి బటర్ ఇచ్చాను. సో, అప్పుడప్పుడు డైలీ నెయ్యి అనే కాదు, ఇలా బటర్ గూడా ఇస్తూ ఉంటాను. సో, పిల్లలకి గూడా పెట్టండి. చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా గూడా ఉంటది. అండ్ బృందా గూడా ఇష్టంగా తింటది. తనకి రాగి జావ నేను రెగ్యులర్‌గా పెడుతుంటాను. రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ఆల్టర్‌నేట్ డేస్ కానీ, లేదు అనంటే తన వీక్‌లో అయితే కంపల్సరీ ఒక 2 టైమ్స్ అయితే నేను రాగితో చేసిన ఉప్మా కానీ, రాగి జావ గానీ పెడుతూ ఉంటాను. సో, పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా రాకుండా ఉంటాయి. అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతదనమాట. సో, ఇంకా మా హస్బెండ్‌కైతే ఈరోజు సింపుల్‌గా లంచ్ చేసేసాను. కొద్దిగా మకానా రోస్ట్ చేసేసి అలా ఇచ్చేసాను తనకి బాక్స్ అయితే. కర్రీ ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు 31 కదా! సో, ఈవినింగ్ ఏదైనా నాన్ వెజ్ తీసుకొస్తానని చెప్పారు. సో, నేను మార్నింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ ఎళ్ళిన తర్వాత బృంద బయట కూర్చొని నేను ముగ్గేసిన దగ్గర మళ్ళీ తను దాన్ని రీక్రియేట్ చేస్తుందనమాట. ముగ్గేస్తా ఉంది. అమ్మో! ఏం ముగ్గేసినావు చిన్న నువ్వు? ఆ! ఏంటి ఆ పేరేంటి? నువ్వే నువ్వేసేయి కన్నా, నేనేసినాగా. అమ్మో! రౌండ్ అండ్ రౌండా? నేనింకా మా హస్బెండ్ ఆఫీస్ ఎళ్ళిపోయారేమో అనుకున్నాను. మళ్ళీ కాల్ చేసి నేను కీస్ మర్చిపోయాను, కొద్దిగా కిందికి వేయవా అంటే నేను పైనుండి అలా వేసేసాను. సో, ఇంకా తను ఎళ్ళిపోయిన తర్వాత బృందాకైతే ఇక్కడ నేను రాగి ఇడ్లీ తినిపిచ్చేసాను. సో, ఈవినింగ్ కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి గదా! మనం సెలబ్రేషన్స్ ఉండాలి అనంటే మెయిన్‌గా మనం ఫుడ్డే ఉండాలి. సో, నేనిక్కడ వడలు చేస్తున్నాను. అన్ని రకాల పప్పులనమాట. మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, బబ్బెర్లు ఇవన్నీ కలిపి పప్పు వడలు వేస్తాను. చాలా బావుంటది. సో, నేను నైట్ నానబెట్టడం మర్చిపోయా. సో, మార్నింగే నానబెట్టేస్తున్నాను. ఎలాగో నైట్ కదా చేసేదని చెప్పేసి. సో, ఒక 8 అవర్స్ నానితే
సరిపోతది. మనం చేసేసుకోవచ్చు నైట్ వరకి. అండ్ ఇక్కడ నైట్ ఇంకా కేక్ ప్రిపేర్ చేస్తున్నామనమాట కట్ చేయడానికని జెప్పేసి. నా ప్రీవియస్ వ్లాగ్‌లో నేను కేక్ ఎలా చేసుకోవాలనేది చూపిచ్చాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ నేను ముందే ప్రిపరేషన్స్ కేక్ కోసం అండ్ వడల కోసం చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే డే అంతా బృందాతోనే సరిపోతది నాకు. సో, ఇంకా మార్నింగ్ ఎలాగో కుకింగ్ లేదు గదా! ఇంకా ఈవినింగే కుకింగ్ అంతా ఉంటది కొంచెం అని జెప్పేసి నేను ఇంకా బృందాతో స్పెండ్ చేస్తున్నా డే అంతా. సో, అక్కడ కిందికెళ్ళింది. వాళ్ళ నాన్న షూస్ తీసింది ర్యాక్‌లోంచి. బట్ వాళ్ళ నాన్న షూస్ పెట్టదంట. తన షూస్ మాత్రం ర్యాక్‌లో పెట్టుకుంది. నాన్నవి పెట్టు అనంటే వెనకాల 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నేను పెట్టను అన్నట్టు ఫేస్ పెట్టేసి మళ్ళీ పైకొస్తుందనమాట. ఇంకా నేను తన్ని ఒక థింగ్ అబ్జర్వ్ చేశాను పిల్లల్లో మనకి అంటే వాళ్ళకైనా సరే, మనకైనా సరే తెలివని ఒక టాలెంట్ ఉంటది. సో, అది అబ్జర్వ్ చేయాలి అని అంటారు. సో, నేనిక్కడ చూస్తూ ఉన్నా తన్ని. నార్మల్‌గా వీడియో షూట్ చేసేటప్పుడు అసలెంత స్ట్రెచ్ ఔట్ చేస్తుంది లెగ్స్ అంటే నాకెక్కడ పడిపోతదేమో అన్నంత భయమేసింది. కానీ చాలా సేపు బ్యాలెన్స్ చేసింది. తను బ్యాలెన్స్ చేయగలిగింది. సో, అది నాకు కొంచెం గ్రేట్ అనిపించిందనమాట ఈ ఏజ్‌లో. సో, ఇంకా ఒక సర్టెన్ టైమ్‌లో అయితే పడిపోతది అని అనుకున్నప్పుడు మంచం సపోర్ట్ తీసుకొని ఇంకా పడకుండా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంది. సో, ఇంకా తను ఆడిన తర్వాత తనకి స్నానం చేపిచ్చేసి రెడీ చేస్తే ఒక బ్యాగ్ పట్టుకొని బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు రెడీ చేసినా అలానే చెప్పేసి వెళ్తది. బయటికి తీసుకెళ్తామేమో అని. ఇంకా తను మా నేబర్ వాళ్ళ పాపతో ఆడుతుంది. సో, ఇంకా నాకు లంచ్ టైమ్ అయింది. నేను లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా బ్రౌన్ రైస్‌తోని ఇలా కొంచెం వెజిటబుల్స్ అన్నీ వేసి తాలింపు వేసేసుకున్నాను. ఎందుకంటే కర్రీ ఏం లేదు కదా! సో, కర్రీస్ లేనప్పుడు నేను ఇలా ఎక్కువ వెజ్జీస్ వేసుకొని ఇలా చేసుకుంటాను. సో, బ్యాలెన్స్ అవుతదనమాట మనం తీసుకునే ఫుడ్. అండ్ ఇంకా లంచ్ తర్వాత బృందాకి చాక్లెట్స్ చేస్తున్నాను. సో, నేను మళ్ళీ కమింగ్ వీడియోస్‌లో తప్పకుండా షేర్ చేసుకుంటాను చాక్లేట్ రెసిపీ. ఇదైతే బెల్లంతో చేసిన చాక్లేట్ అనమాట. డార్క్ చాక్లేట్. సో, తనకి ఇచ్చేటప్పుడు ఏంటి అనంటే షుగర్ ఏదైనా లేకుండా ఉండేటట్టే ట్రై చేస్తున్నాను మాక్సిమం ఏదైనా స్వీట్ ఐటెమ్ ఇస్తే. సో, ఇంకా నేను అక్కడ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మ్యాక్స్ ఒక 1 ఆర్ 2 అవర్స్‌కి రెడీ అయిపోతాయి. ఇంకా తనకి పాలు కూడా తాగిచ్చేసి నేను మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు అప్రాక్సిమేట్ 4 అవుతుంది. సో, ఇంకా లోపల బయట అంతా ఊడ్చేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ రైస్ అయితే నానబెట్టేసాను. అండ్ ఇక్కడ కొంచెం కేక్ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే 6 వరకు వచ్చేస్తానని అన్నారు. ఒక 1 అవర్ ముందే. సో, ఇంకా నేను ఇక్కడ కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేను డీటెయిల్‌గా అయితే ఏం చెప్పట్లేదు. సో, ఇదైతే ఎగ్ లెస్ కేక్ అనమాట. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే మండే. సో, మేము ఆ రోజు నాన్ వెజ్ తినము. సో, కేక్ కట్ చేసినప్పుడు కూడా 12 అవుతది గదా! అందుకని జెప్పేసి నేను ఎగ్ లేకుండానే చేశాను కేక్. సో, ఇంక ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది. అండ్ చాక్లెట్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఈ చాక్లెట్స్ అయితే మనం షుగర్ చేసుకున్న చాక్లెట్స్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లంతో చేసుకున్న చాక్లెట్స్. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు అసలు వస్తుందో రాదో ఏంటో అనుకున్నాను గానీ, బెల్లం పౌడర్‌తో చేసుకున్నా గూడా బాగా వచ్చాయన్నమాట. ఇంకా దాని తర్వాత ఏదైతే పప్పు నేను మార్నింగ్ నానబెట్టుకున్నానో వడల కోసం అదైతే పర్ఫెక్ట్‌గా నానిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8, 9 అవర్స్ నానిందనమాట. సో, నేనిక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి పెట్టుకుంటే మా హస్బెండ్ వచ్చే కంటే ముందే తను బయటికెళ్దామనన్నారు చికెన్ తీసుకురావడానికి. యాక్చువల్ అయితే తను ఒక్కరే వెళ్తారు. కానీ ఎగ్స్ కూడా పట్టుకురావాలి ట్రే మొత్తం. సో, తను క్యారీ చేయలేరని చెప్పేసి ఇంకా నేను తనతో పాటు కూడా ఎళ్ళాల్సొచ్చింది. సో, అందుకనే ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకొని ఎళ్తున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వర్క్స్ చేసుకోవడానికి ఈజీ అవుతదని చెప్పేసి. సో, ఇందాక కేక్ చూపిచ్చాను గదా! సో, ఇంకా చల్లారిందని జెప్పేసి నేనలా పక్కన తీసి పెట్టాను. ఇంక ఈలోపే మా హస్బెండ్ వచ్చారు. సో, వాళ్ళ డ్యాడీ వచ్చారని గూడా తెలీదు తనకి. డోరేసేస్తుంది. సడెన్‌గా పిలిచేసరికి ఇంకా వాళ్ళ డ్యాడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎంత ఇష్టమంటే తనకి వాళ్ళ డ్యాడీ అంటే. ఆ టైం అవ్వగానే ఎందుకో తెలీదు డోర్ దగ్గరికెళ్తా ఉంటది. డోర్ కొంచెం సౌండ్ అయినా సరే వాళ్ళ డ్యాడీ వచ్చారేమో అని అనుకుంటది. చాలా ఇష్టం తనకి వాళ్ళ డ్యాడీ అంటే. ఇంకా వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత నేను మా హస్బెండ్‌కి చాక్లేట్ ఇచ్చాను. తనకి గూడా హోమ్ మేడ్ అంటేనే చాలా ఇష్టం. బయట ఫుడ్ ఏది తిన్నా కూడా తనకి అంత ఈజీగా డైజెషన్ అవ్వదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతాయన్నమాట. సో, అందుకే మ్యాక్స్ నేను ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కొత్త కొత్తగా. సో, ఇంకా
దాంతో పాటు బృంద గూడా వచ్చేసింది. సో, తనకి గూడా ఇంక హోమ్‌లీ ఫుడ్డే అలవాటు చేసినామనమాట. ఇంకిక్కడ వాళ్ళ ఆటలు చూడండి. చాలా ఫన్ ఉంటది. వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తది. అల్లరి అంటే అల్లరి. ఇక్కడ వాళ్ళ డ్యాడీ ఆ మాస్క్ పెట్టుకున్నారని జెప్పేసి భయపడుతూ ఉంది. అండ్ తను గూడా తీసుకొని భయపెట్టిస్తుంది వాళ్ళ డ్యాడీని. వాళ్ళిద్దరిని చూసి అయితే నాకు చాలా ముచ్చటేస్తది. అలానే చూస్తుండాలనిపిస్తది. ఇంకా ఆ తర్వాత మేమైతే ఇలా బయటికొచ్చాము. సో, చికెన్ అండ్ ఎగ్స్ తీసుకొద్దామని. చాలా రష్ ఉంది బయట. ఇంకా న్యూ ఇయర్ సందడంతా తెలుస్తుంది. ఇక్కడ చికెన్ షాప్‌లో అయితే చాలా లైన్ ఉంది. సో, మేము అంతకుముందు గల్లీలో తీసుకునేది చికెన్. బట్ అక్కడ అస్సలు బాగుండలేదు. ఇక్కడ ఈ స్నేహ చికెన్‌లో కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అంటే బ్రాంచ్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు. కానీ చాలా బావుంటుంది. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఇంకెప్పుడైనా ఇక్కడి నుంచే తీసుకొస్తామనమాట. ఇంకా తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత నేను వడలేయడం స్టార్ట్ చేశాను. సో, ఇంకా నేను కొద్దిగా సాల్ట్ ఏసేసి, జీలకర్ర వేస్తున్నాను. ఇంకా ఉంటే పాలకూర ఉంటే గూడా వేసుకుంటే చాలా బావుంటది. ఇంకా అదంతా కలిపేసి కొద్దిగా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వేస్తే మంచిగా వేగుతాయి. అండ్ వేసేటప్పుడు కొంచెం మంట హైలో ఉన్నా గూడా వేసిన తర్వాత కొద్దిగా లో పెట్టుకోండి. ఆహ్, ఇదేంటి అంటే మనం కొంచెం లావుగా వేస్తుంటాం కదా వడలు. కొంచెం లోగా మనం మంట అనేది పెట్టుకుంటే మంచిగా వేగుతాయన్నమాట. సో, మేము ఆయిల్ ఫుడ్ గూడా చాలా తక్కువ తినడము. ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్‌కొకసారి అలా తింటామేమో. మ్యాక్స్ అది గూడా చాలా తక్కువ. ఎప్పుడైనా వేస్తే మాత్రం ఇలా వడలు వేస్తాను. అండ్ పూరి గూడా చాలా అంటే చాలా తక్కువ అసలు. అండ్ ఇంకా అప్పుడప్పుడు గాబట్టి పర్లేదన్నట్టు మేము తింటాము. సో, ఇంకిక్కడ నేనైతే బిర్యానీ రైస్ నానబెట్టాను గదా! సో, ఇంకా బిర్యానీ గూడా వేసేస్తున్నాను. అంటే బగారా రైస్ ఏస్తున్నాను. అండ్ ఇక్కడ కేక్ చల్లారి పక్కన పెట్టానని జెప్పాను గదండీ! సో, కేక్ కూడా మళ్ళీ అన్‌మోల్డ్ చేసినాను. కానీ చాలా బాగా వచ్చింది. ఎగ్‌లెస్ కేక్ అయినా సరే హ్మ్, మంచిగా ఇట్లా స్పాంజీ ఉంది అనమాట. చాలా బావుంది కేక్. రాగి పౌడర్‌తో చేసిన కేక్ అనమాట. కొంచెం మనం గోధుమ పిండి అండ్ అలానే కొంచెం రాగి పౌడర్, ఎక్కువ శాతం అయితే రాగి పౌడర్ ఉంటది. సో, చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అండ్ ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది వండడము. ఇంకా మా నైబర్స్ అందరూ పైకొస్తామని అన్నారు. ఎవరి డిన్నర్ వాళ్ళు కంప్లీట్ చేసేసి. సో, ఇంకా మేము కూడా ఇక్కడ డిన్నర్ ఫాస్ట్‌గానే కంప్లీట్ చేస్తున్నాము. సో, ఈరోజైతే మా మెనూ ఇది అన్నమాట. చికెన్ కర్రీ, బగారా రైస్, వడలు. సో, మేము వడలు గూడా వేశాను గానీ, నేబర్స్‌కి గూడా ఇవ్వడానికని ఎక్కువగానే వేశాను. మేము తినడం మాత్రం 2 ఆర్ 3 అలా తినేసాము. సో, ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మండే గదా అని జెప్పేసి ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా మళ్ళీ కడిగి పెట్టేసుకున్నాను. మార్నింగ్ హడావిడి ఉండదని. సో, ఇంక ఇంతలోనే 11:30 అవుతుందని జెప్పేసి మా నేబర్స్ అంతా వచ్చారు. సో, ఇంక బృంద అయితే పాపం అప్పుడే పడుకొని లేసింది. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేసింది. బట్ కింద అస్సలు దిగట్లేదు. ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ ఉందనంగానే మాకు అన్నీ పైన అన్ని శబ్దాలనమాట. క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా బృంద అయితే అస్సలు దిగట్లేదు కిందికి దిగమంటే. సో, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము కేక్స్ కట్ చేసి. నేనైతే ఇంట్లో చేసిన కేక్ చేశాను. అండ్ మా నేబర్స్ అయితే కేక్స్ నుండి తీసుకొచ్చారనమాట. సో, అది కూడా వెజ్ కేకే చాలా బావుంటది కేక్స్‌లో. బృంద బర్త్‌డేకి కూడా అక్కడే తెప్పించాము. సో, ఇంకా అందరూ క్రాకర్స్ కాలుస్తా ఉంటే బృంద పాపం ఆ సౌండ్స్‌కి చాలా భయపడింది. కానీ చాలా ఎంజాయ్ చేశాం మేము. ప్రాక్టీస్. విన్నారు కదా! మా నేబర్స్ కూడా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత పిల్లల సందడి స్టార్ట్ అయింది. ఇంకా బృందాన్ని వాళ్ళతో పాటు ఆడు, డాన్స్ చెయ్యు అననంటే కొంచెం ఇంకా తను నిద్ర మత్తులోనే ఉంది. సో, తనని యాక్టివ్ చేద్దామని జెప్పేసి నేను ఎత్తుకొని అలా వాళ్ళ వెంట పరిగెత్తాను. బట్ ఇంకా ఆ తర్వాత మంచిగా యాక్టివ్ అయిపోయింది. ఇంకా వాళ్ళతో పాటు ఆడుతుంది. ఇంకా నేను షూట్ జేస్తా ఉంటే నా వెనకాలకొచ్చి నేను మళ్ళీ ఫోన్‌లో చూస్తాను అని జెప్పి మారం జేస్తుంది. బయట బాగా చలిగా ఉందని జెప్పేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చేసాము. సో, ఇంకా లోపలికొచ్చాక అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఎగురుతూనే ఉంది.
అరే అది కూడా చూడు. చిన్న పడుకోవాలి కదా వాళ్ళ మమ్మీ. సో చూసారు కదండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ న్యూ ఇయర్ అయితే మీరు అనుకున్న అన్ని పనులు మీరు సాధించాలి. అండ్ మీ ఏవేవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు చేరుకోవాలి. అండ్ మెయిన్‌గా హెల్తీగా ఉండాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. అండ్ కింద కామెంట్ సెషన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.